గోపాలకృష్ణ గారు, చూస్తున్నాం అమరావతి అలాగే పోలవరం అని కానివ్వండి, ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని పరుగులు పెట్టించే పరిస్థితులు కానివ్వండి, లేదా ఒకవైపు నారాయణ గారు మంత్రిగా ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి, ఆ ప్రచారం కూడా బయటకు వస్తుంది. గతంలో శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు అమరావతి ఇలా రూపుదిద్దుకోవడం, ఇలా పురుడు పోసుకోవడం ఎలా చూడాలంటారు? ఒక అమరావతి ఉద్యమ నాయకులుగా కానివ్వండి, అలాగే సీనియర్ నాయకులుగా. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి అనే రాజధానిని రూపకల్పన చేసి శాస్త్రీయంగా, సాంకేతికంగా, ఆర్థికంగా ఎన్నో అంశాలని క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్న దరిమిల ఇంత భూమిని పెట్టుబడి లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడి లేకుండా ఇవ్వజూపిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ అమరావతి రూపకల్పన అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతం. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఇది. రూపాయి భారం రాష్ట్రానికి, ప్రజలకి పడదు అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. అది మాలాంటి వాళ్ళం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజమే ఇది చంద్రబాబు గారు చెప్పింది ముమ్మాటికి 100% ఆయన గతంలో డెవలప్మెంట్ మోడ్లో వెళ్ళిన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేస్తున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసాం కాబట్టి, ఆ ఫలాలను మేము అనుభవించాం కాబట్టి మేము గట్టిగా వారికి పార్టీలకు అతీతంగా అటు అంత పెద్ద కేంద్ర పార్టీ కూడా అధికారంలో ఉన్నా, నాకు స్పోక్స్ పర్సన్ పదవి ఉన్నా, ఫైనాన్స్ కమిటీ పదవి ఉన్నా, బిల్డింగ్ కమిటీ పదవి ఉన్నా, రాష్ట్రానికి న్యాయం జరగాలి అని చంద్రబాబు గారికి చేదోడు వాదోడుగా అండదండలు అందించాం. అంతేగాని ఏ స్వార్థం లేకుండా చేసాం. అది మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడన్నా ఈ బొత్స సత్యనారాయణ గారు, నాకు పేరెత్తడం కూడా ఇష్టం లేదు, వాళ్ళు శ్మశానం అంటారు. మరి వీళ్ళకి గతంలో శ్మశానానికి కాటికాపురగా పనిచేసి రాజకీయ లబ్ధి పొంది ఏమీ లేని వాళ్ళు కోట్లకు పడిగెత్తారు కాబట్టి వాళ్ళకి ఆ తలలో బాగా ఎక్కిపోయినట్టుంది. అది ఆ విషపూరితమైన వాతావరణం వాళ్ళ మెదడులో చొచ్చుకుపోయింది. అందుకు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని, వాస్తవ పరిస్థితిని గ్రహించి ఆలోచించేసి ఆ చేదోడు వాదోడుగా ఉండాలని కానీ, లేకపోతే విపక్షంలో కూడా మనం అభివృద్ధికి సాయం చేయాలని కానీ వాళ్ళకి భగవంతుడు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేశాడు, విధ్వంసం సృష్టించారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు దాన్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా తప్పులు సరి చేసుకొని ఒక ఐక్యంగా కలిసి పోరాడి ఈ విధ్వంస పాలనని పారద్రోలాలని చెప్పేసి రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా గతంలో చేసిన తప్పుల్ని సరి చేసుకొని ఒక ఐక్య కూటమికి ప్రజాపాలన ఎలా ఉండాలనేది, ప్రజల యొక్క అభిష్టానికి ఎలా అనుగుణంగా నడవాలనేది తెలుసుకొని, ఎందుకంటే రాజకీయ విజ్ఞత గల ఏ వ్యక్తి అయినా కానీ తెలుసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అది తెలుసుకొని వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇప్పుడు మేము పునరాలోచిస్తాము 3 రాజధానుల అంశాన్ని అని అంటే ఏ విధంగా పునరాలోచిస్తారనేది వాళ్ళకి తెలియాలి. నేను అనుకోవటం మన మీద వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందని నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే ఆ మాట ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి హోదా లేకపోయినా అసెంబ్లీ శాసనమండలిలో ఇప్పుడు అతనికి బొత్స సత్యనారాయణ ఒక సీనియర్ నాయకుడిగా లీడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వైసీపీ ఎమ్మెల్సీ విభాగానికి ఆయన చెప్పిన దాన్ని మనం పరిగణలో తీసుకుంటే, నా అనుభవ దృష్ట్యా, నా దూరదృష్ట్యా నేను చెప్పవలసి వస్తే మాత్రం 3 రాజధానుల యొక్క అంశాన్ని మేము పరిశీలిస్తామంటే ఏదో కుట్రకోణం ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే 3 రాజధానులు మేము పెట్టింది ఎందుకు అంటే 3 ప్రాంతాలకి అన్యాయం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారా అనేది కూడా నాకు ఒక అనుమానం ఉంది. ఒక అనుభవం గల వ్యక్తిగా చెప్తున్నాను నేను. అయితే దానిలో చిత్తశుద్ధి లేదు ఆయన మాటల్లో. మళ్ళీ మేము చర్చించుకుంటాం అనే మాటల్లో అదే చర్చ అంటే ఏంటి? కుట్ర పన్నటమే. వాళ్ళ దృష్టిలో చర్చించుకొని తప్పు అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మేము అమరావతికి అండగా ఉంటాం అనేది వాళ్ళ నరాన ఉండదు.
అది వాళ్ళ సంస్కృతి కాదు. గోపాలకృష్ణ మీరు ప్రత్యక్షంగా చూశారు, అంతమంది రైతుల ఉసురు కానివ్వండి, అంతమంది రైతులు పడ్డ మనోవేదన కానివ్వండి, వాటన్నిటి ఫలితమే ఈ రోజున 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అయితే, మరోవైపు నుంచి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు కానివ్వండి, లేదా ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి అని చెప్పి ఐకానిక్ టవర్స్ పనులు టెండర్లకు రావడం కానివ్వండి, లేదా 12 వరుసల ఓఆర్ఆర్ నిర్మాణం కానివ్వండి, మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వార్తలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఒక విజనరీ లీడర్గా సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ని రూపకల్పన చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి అని వారికున్న అనుభవ పాలనా దృష్ట్యా పాలనని పరిగెత్తించే అంశంలో వారు ముందుంటారు కాబట్టి అధికారుల చేత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చేత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి సంగ్రహంగా వివరణ చేసి రాష్ట్రం మీద రాష్ట్ర బడ్జెట్ మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో భారం పడకుండా వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేసే విధానంలో ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఓఆర్ఆర్ కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ లేకపోతే అమరావతి రోడ్ల అభివృద్ధి కానీ ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకురానండి, హడ్కో నుంచి తీసుకురానండి, కేంద్ర సాయం పొందనండి, మొత్తానికి దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒక 4,500 ఎకరాలు పైచిలుకు ఈ అభివృద్ధి సాగితే దాన్ని కొంత మార్కెట్లో అమ్మ చూపితే దానివల్ల కూడా కొంత ఫండ్స్ రైజ్ అవుతాయి, మంచి ప్లాన్ చేస్తున్నారు. దాన్ని నారాయణ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రి బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. అది అవసరం కూడా. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేపాటికి నేను కాస్త విభేదించాల్సి వస్తుంది చంద్రబాబు గారితో, మున్సిపల్ మినిస్టర్తో కానీ లేకపోతే దాన్ని రూపకల్పన చేసే అధికారులతో కానీ. నేను ఎందుకు విభేదించాల్సి వస్తుందంటే, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది అనాదిగా వస్తుంది. మనకి ఎప్పుడో శంకర్ దయాళ్ శర్మ గారు ఉన్నప్పుడే నైట్ ల్యాండింగ్ వచ్చింది. దానికి ఎక్కడ రాలా. నైట్ ల్యాండింగ్ అనేది శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడే వచ్చింది. అది పర్మిషన్ ఆయన ఇప్పించారు, ఎందుకంటే గతంలో ఆయనకు ఆంధ్ర పరిస్థితి తెలుసు కాబట్టి. అలాగే రైతులు ఇటీవల అమరావతి పూలింగ్కి ఇచ్చినప్పుడు, ల్యాండ్ అక్కడ రాజధానికి ఇచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా చంద్రబాబు గారు అడిగినప్పుడు మేమందరం నడుం కట్టి రైతులను ఒప్పించి మెప్పించి వంశీ ఎమ్మెల్యే రాజకీయాలు చేయాలని చూసినా కానీ మేము వాళ్ళని కన్విన్స్ చేసి ఇంకొక 750 ఎకరాలు అదనంగా మేము భూసేకరణకి నడుం కట్టి సహాయపడ్డవాళ్ళం. వాళ్ళకి కౌలు సరైన టైంలో ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కూడా ఎక్కడా కూడా గ్రీవెన్స్ లేకుండా సహకరించారు. వాళ్ళకి అక్కడ ప్లాట్లు ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడ డబ్బు రూపాయి అందజేయాల. ప్లాట్లు ఇచ్చినప్పుడు ఆ ప్లాట్స్ కూడా పాపం ఎక్కడ ఉన్నాయో ఇంతవరకు తెలియదు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయలేదు. ఇంకొకటి ఏంటంటే విస్తరణ కార్యక్రమం మొదలెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దానికి ఎక్కడా కూడా పుష్ చేయలేదు, ప్లస్ అండదండలు అందించలేదు, రివ్యూ చేయలేదు. దాన్ని ఎక్కడా కూడా స్పీడ్గా చేయాలనేది కేంద్రానికి ఆయన యొక్క వ్యక్తిగత విషయాల మీద పుట్టిన దృష్టి దీని మీద పెట్టలేదు. విజయవాడ కానీ అమరావతి కానీ గుంటూరు కానీ ఈ వాస్తవ్యులు ఇటు అట్లాగే నార్త్ కోస్టల్లోకి అందుబాటులో ఉన్న జిల్లాల వాసులు వీళ్ళందరూ నష్టపోయారు ఆ ఎయిర్పోర్ట్ రాకపోవటం వల్ల. విదేశాలకు ప్రయాణం లేదు, ట్రేడింగ్ లేదు. అలాగే పిల్లలందరూ అమెరికా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, విదేశాలకు చదువులకు వెళ్ళాలన్నా కానీ ఎక్కడికో హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ వెళ్ళవలసి వచ్చేది. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ రన్వే ఇంకొక 250 ఎకరాలు వేసి ఏలూరు కాలువ మీద ఒక బ్రిడ్జ్ వేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో తలపెట్టారు. అలా చేస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రన్వే కంటే కూడా ఇది పొడవైన ఎయిర్పోర్ట్ ఉండాలన్నారు. మీరు భూసేకరణ విషయంలోకి వస్తే, భూమి బదలాయింపు విషయంలోకి వచ్చినా, లేకపోతే భూమి లభ్యత విషయంలోకి వచ్చినా ముంబై ఎయిర్పోర్ట్కి కూడా ఇంత ల్యాండ్ లేదు. వాళ్ళది 1250 ఎకరాలు చిల్లరి. అందుకనే అది ఎయిర్ క్రష్ అవుతుందని చెప్పేసి, ల్యాండింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి, జర్క్స్ వస్తున్నాయని చెప్పేసి హై రైజ్ బిల్డింగ్స్ మరీ దగ్గరగా వచ్చేసినాయి, అతి దగ్గరగా వచ్చేసినాయి. నార్మల్గా ఏంటంటే మోర్ దెన్ 5 కిలోమీటరు రేడియస్కి ఎక్కువగా హై రైజింగ్ బిల్డింగ్స్ ఉండాలి. విత్ ఇన్ 5 కిలోమీటర్ రేడియస్కి అందుబాటులో ఉంటే కనుక కొంచెం ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కొత్తగా రూపకల్పన చేశారు. దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు.
ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా మనం ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే అది హాస్యాస్పదంగా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి నేను వ్యక్తిగతంగా లెటర్ రాయబోతున్నాను, విజ్ఞప్తి చేయబోతున్నాను. మీరు ఇంకొక అమరావతి ఎయిర్పోర్ట్ని పెట్టి ఇంకొక 3,000 ఎకరాలను మీరు భూసేకరణ చేసి అనవసరంగా మీరు ఒక విమర్శకు గురి కావద్దని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అది బహుశా అధికారులు వారికి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఆ డబ్బుని రాష్ట్ర వాటాలో రాష్ట్ర నిష్పత్తిలో ఇచ్చే డబ్బుని ఇప్పుడున్న తరుణంలో మనకి అత్యంత ఆవశ్యకత అవసరం వ్యవసాయ పరిశోధన మీద పెడితే ప్రజల యొక్క ఆరోగ్యానికి సరిపడే కూరగాయలను పండించడం కానీ ఎక్కువ ఈల్డింగ్ ఇచ్చే రీసెర్చ్ చేసే ఆ శాస్త్రీయ పద్ధతులకు కానీ లేకపోతే ఈ మందులు పురుగు మందులు కొట్టేది ఎరువు విధానం ఎరువు ఎక్కువగా వాడి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఆ డబ్బుని మీరు దయచేసి మీరు ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ పేరు సార్థకత కావాలంటే మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయగలరని వారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను.